పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఇల్లు దీవెనకరంగా మారాలి అంటే మనం ఏం చేయాలి? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మన ఇల్లు అద్భుతాలు చూడగలుగుతుంటుంది, దేవుని కృపకు మనం పాత్రులుగా మారుతాం, దీవెనకరంగా మన ఇల్లు మారుతుంటుంది. ప్రియులారా, కావున మన జీవితంలో ముఖ్యంగా దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే దేవునితో కలిసి పని చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు దేవుని చేయి వదిలి మన ఆలోచన చొప్పున మనం నడుస్తూ అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఇక్కట్లు పాలవుతుంటాం. కావున మనం ఈరోజు ధ్యానించే అంశంలో చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో, దేవుడు తోడుగా ఉండెను యోసేపునకు, కావుననే అతడు వర్ధిల్లెను. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మన కుటుంబం వర్ధిల్లుతుంటుంది, మన జీవితం వర్ధిల్లుతుంటుంది, మనం పిల్ల పాపలతో వర్ధిల్లుతుంటాము, దేవుని ఆశీర్వాదాలకి పాత్రలుగా మారుతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో, దైవభక్తి గలవానికి చీకు చింత లేదు అంటున్నాడు. కావున మన అనుదిన జీవితంలో మొదట దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటేనే వర్ధిల్లుతుంటాము. అప్పుడు దేవుని యొక్క ప్రేమకు పాత్రలుగా మారుతుంటాము, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతుంటాము. మూడవది, ఇల్లు దీవెనకరంగా మారాలి అంటే యోసేపుని బట్టి ఆ యజమాని ఇంటిని దేవుడు చల్లని చూపు చూసెను. నిజమే ప్రియులారా, చాలాసార్లు ఫాదర్ గారు, మా ఇల్లు బాగోలేదండి, మా ఇంట్లో అనేక సమస్యలండి, మా ఇంట్లో అనేక శోధనలండి, అసలు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదండి, ఏమిటి ఈ జీవితం అని నిరంతరం బాధలు పడుతున్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. మనం ఎప్పుడైతే దీవెనకరంగా మారుతుంటామో మన ఇంటిని దేవుడు చల్లని చూపు చూస్తాడు. అదే మనం నేర్చుకోవాలి. మన ఇల్లు చల్లగా ఉండాలి అంటే ముందు మనం కూడా దేవునికి ఇష్టలుగా మారాలి. దైవ వాక్యాన్ని మన ఇంటిలో పారాయణం చేయగలుగుతుండాలి. ప్రార్థన నిరంతరం జరుగుతూ ఉండాలి. యోసేపును బట్టి ఆ ఇంటిని చల్లని చూపు యావే దేవుడు చూడబట్టి ఆ పొతీఫరు ఆ ఇంటికి యోసేపుని యజమానిగా చేసాడు. అవును ప్రియులారా, దేవుని దీవెనలు ఉంటే మనం ఉన్నతమైన స్థాయిలోకి ఎదగలుగుతుంటాం. దేవుని దీవెనలు ఉంటే ఉన్నతమైన పదవులు అలంకరించగలుగుతుంటాం. ఇదే మనం గమనించుకోవాలి. సో మన ఇల్లు దీవెనకరంగా మారాలంటే ముఖ్యంగా మొదటగా యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా లేదని మనం ధ్యానించుకోవాలి. రెండవది, యోసేపుకి దేవుడు తోడుగా ఉండబట్టే వర్ధిల్లేడు. ఈరోజు మనం కూడా వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతుంటామంటే దేవుణ్ణి మనం ఇంట్లోకి ఆహ్వానించగలిగినప్పుడు, దేవునితో మనం ఇంట్లో మాట్లాడగలిగినప్పుడు, దేవునికి ఆహ్వానం పలకగలిగినప్పుడు, దేవునితో మనం నడవగలిగినప్పుడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, యోసేపు వర్ధిల్లేడు. మూడవది, యోసేపును బట్టి ఆ ఇంటిని చల్లని చూపు చూసాడు. ఈరోజు మనం బట్టి దేవుడు మన ఇంటిని చక్కగా ఆశీర్వదించగలుగుతున్నాడా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. నాలుగవది, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నందున ఆయన ఇంటికి యజమానిగా చేశారు. మనం కూడా దేవుడు ఎప్పుడైతే మన కుటుంబాల్లో తోడుగా ఉంటాడో మనం జీవితంలో ఎదగలుగుతుంటాం, ఉన్నత పదవులు సాధించగలుగుతాం. కాబట్టి మన ఇల్లు దీవెనకరంగా మార్చుకుందాం. దేవుని యొక్క అనుగ్రహాలకి కృపకి పాత్రలుగా మారుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.